యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో హుస్నాబాద్లో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హుస్నాబాద్లో జరుగుతున్న మెగా జాబ్ మేళాకి వేలాదిగా నిరుద్యోగ యువత తరలివచ్చారు. ఈ జాబ్ మేళాకు దాదాపు 60కి పైగా కంపెనీలు పాల్గొన్నాయని 5,000 ఉద్యోగాల నియామకం చేపట్టడానికి లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి తెలిపారు. జాబ్ మేళాకు వచ్చిన వారికి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి హెల్త్ క్యాంపులు, భోజన వస్తువులు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. హుస్నాబాద్ శాసనసభ్యుడు అందరికీ స్వాగతం చెప్తా ఉన్నా. దయచేసి నిర్మలంగా రాత్రి 10 అయినా పర్వాలేదు, ఎవరు కూడా మీకు ఒక్కటే కాదు 4 జాగాలు 5 జాగాలు ఎక్కడ కూడా మీకు అవకాశం మంచిగా అనిపిస్తే అక్కడ ఇంటూ అటెండ్ కావచ్చు. కొద్దిసేపటి తర్వాత భోజనాలు కూడా స్టార్ట్ అవుతాయి. కొంత రష్ అనిపిస్తే కొంతమంది భోజనాలు కాడ, కొంతమంది ఇక్కడ ఏ విధంగానే అందరూ కూడా సంతకపూర్వక కొంచెం హాల్ చిన్నగా అయింది. ఇంత ఎక్కువ శాతం వస్తారని అనుకోలేదు కాబట్టి మళ్ళీ తదుపరి జాబ్ మీద మార్కెట్ యార్డులో ఎక్కడో పెద్ద స్థలంలో వెళ్దాం. దాని ప్రకారంగా ఇప్పుడున్న దాంట్లో కొంత అప్డేట్ చేసుకోమని నేను అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ నుంచి ఏర్పాటు చేసే జాబ్ మేళాలో 0 నుంచి పీజీ వరకు నిరుద్యోగులైన వాళ్ళందరూ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళు దాదాపు 6,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు రావాలని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. ఇది కాక కూడా విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అనేకమైనటువంటి అవకాశాలు నర్సింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, కన్స్ట్రక్షన్ సంబంధించి కావచ్చు, మెకానిక్స్ సంబంధించి కావచ్చు, అనేక రకాలుగా అక్కడ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగ జీతం దొరికే విధంగా ఇండియన్ మనీ లోపల అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా ఒకసారి ఇండియా అందరూ కూడా చూడండి. దాన్ని నేను జిల్లా కలెక్టర్ గారు కోరుతా ఉన్నా, అదేవిధంగా టాప్కామ్ ఆఫీసర్ కూడా కోరుతా ఉన్నా. వాళ్ళను మండల వారిగా ఇటువంటి ఏర్పాటు చేసినట్టయితే ఈ గ్రామీణ ప్రాంతం లోపల గిరిజనులు లేదా పేదలు ఎక్కువ ఈ ప్రాంతం లోపల ఈ యొక్క విదేశీ విద్య ఉద్యోగాల అవకాశాన్ని కూడా ఒక పెద్ద అవకాశంగా కల్పించాలని సందర్భంగా కోరుతూ, మరి మదన్ మోహన్ గారి మిత్రుడు ఇక్కడ పడినటువంటి నిర్వాహకులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఓపికగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళందరికీ కొంచెం సానుకూలంగా అవకాశం అని చెప్పి కోరుతా ఉన్నాం. నేను ముందుగా ఎన్నికలు చెప్పిన ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యము, వ్యవసాయానికి సంబంధించి టూరిజం రంగాల లోపల అనేక అవకాశాలను కల్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పినాం. హుస్నాబాద్ మొదటిసారి ఈ యొక్క జాబ్ మేళా జరుగుతూ ఉంది. ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉంటే భవిష్యత్తులో సరిదిద్దుకొని ప్రభుత్వం తరఫున మరింత పకడ్బందీగా జాబ్ మేళాను మండల స్థాయి అవసరమైతే నిర్వహించి ఈ నియోజకవర్గం లోపల నిరుద్యోగ సమస్యను వీలైనంత వరకు తక్కువ చేసే విధంగా చేస్తాం. ఇది కాక వ్యక్తిగతంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఫిషరీస్ కావచ్చు, లేదా పౌల్ట్రీ కావచ్చు, లేదా యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి గొర్రెలు, మేకల పెంపకానికి సంబంధించి కావచ్చు, పాల ఉత్పత్తికి సంబంధించి కూడా అనేక రకాల పథకాలతో అదొక ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. రాబోయే కాలంలో గౌరవల్లి ప్రాజెక్టు పూర్తయి వ్యవసాయానికి పెద్ద కేంద్రంగా మరి ఈ ప్రాంతంలో టూరిజానికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. టూరిజం రకంగా కూడా మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు టూరిజం, ఒకవైపు గ్రామీణ పరిశ్రమలు, మరొక వైపు టెక్నికల్ సాంకేతిక విద్య, ఇలా అనేక రకాలుగా తీసుకుపోయేటువంటి ఒక ప్రణాళికలో మరి ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి ఈ అవకాశాలను వినియోగించుకోవాలని ఈరోజు ఏర్పాటు చేసిన ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమాన్ని కొంత ఎక్కువ సంఖ్యలో వచ్చేది కాబట్టి కొంత ఇబ్బంది అనిపించిన దయచేసి క్షమించండి. మరొకసారి ఇటువంటి పరిస్థితి రాకుండా ముందుగా జాగ్రత్త తీసుకుంటాం. ఎంతమంది వస్తారో ఎట్లా తెలియదు కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ, గవర్నమెంట్ ఫంక్షనరీస్, ఇక్కడ విచ్చేసిన ప్రెస్, అదేవిధంగా ఆస్పిరెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ఈరోజు జాబ్ మేళాకి సంబంధించి వెరీ వార్మ్ వెల్కమ్. మనకి సంబంధించినంత వరకు దిస్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకు అంటే ఒక సింగిల్ ప్లేస్లో ఇన్ని కంపెనీస్ పెట్టడము, అదేవిధంగా ఆస్పిరెంట్స్ స్కిల్ సెట్స్ బట్టి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ బట్టి, వాళ్ళ నైపుణ్యత బట్టి వాళ్ళకి ఏ జాబ్ కావాలి అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకునే విధంగా, అదేవిధంగా కంపెనీస్ కూడా కావాల్సిన క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకునే విధంగా ఒక మంచి
కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అనేది ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ నుంచి వీ హ్యావ్ టేకెన్ అప్. ఇందులో మనకి ఆల్రెడీ ఈ రోజు ఈ హాల్ కాకుండా పక్కన కూడా కంటిన్యూస్ గా ప్రాసెస్ నడుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మై రిక్వెస్ట్ టు స్టూడెంట్స్ ఇస్ ఆల్ ఆస్పిరెంట్స్, మనకి క్వాలిఫికేషన్స్ ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ నుంచి పీజీ వరకు కూడా ఈరోజు వచ్చారు. అండ్ ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు ఆఫర్ లెటర్స్ ఆర్ ఆల్సో బీయింగ్ గివెన్. సో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మాక్సిమం నంబర్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మీకు నచ్చిన విధంగా మీకు ఇష్టపడ్డ కంపెనీలు అయితే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూస్ కావచ్చు మంచిగా మీరు మీ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే డెఫినెట్గా మీరు ఈరోజు జాబ్ ఒకటి మీకు ఏదో ఒకటి వస్తుంది. ఆ ఆఫర్ లెటర్ కావచ్చు, ఆ కాల్ లెటర్ కావచ్చు తీసుకొని వెళ్ళే విధంగా మీ ప్రయత్నం ఉండాలి అని కోరుకుంటూ ముగిస్తున్నాను.